సాయంత్రం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గన్ పార్క్ అమరవీరుల స్తూపం నుంచి ట్యాంక్ బండ్ పై ఉన్న అమరజ్యోతి వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. దీనిపై మరింత సమాచారం అమరజ్యోతి దగ్గర నుంచి మా ప్రతినిధి వంశీ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వంశీ, చెప్పండి, ఎలా ఉంది? తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ముగింపు వేడుకలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ సంబరాలకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాము. 3 రోజులు, ఈ రోజు నుంచి 3వ తారీఖు వరకు కూడా 3 రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ఈరోజు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో సమయంన అటు ఏదైతే పబ్లిక్ గార్డెన్స్ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడ అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. నివాళులు అర్పించిన అనంతరం కొవ్వొత్తుల ర్యాలీ ద్వారా ఇక్కడికి ఏదైతే ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి అమరజ్యోతి వరకు కూడా ర్యాలీగా రానున్నారు. దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కళా బృందాలు కావచ్చు, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఏదైతే ఈ కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొననున్నారు. రేపు సంబంధించి చూస్తే మాత్రం రేపు తెలంగాణ భవన్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి అటు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్లో రేపు ఉదయం 9:30 గంటల ప్రాంతంలో జెండా ఆవిష్కరణ చేస్తారు. అనంతరం ఏదైతే ఫోటో ఎగ్జిబిషన్ కూడా తిలకిస్తారు, ప్రారంభిస్తారు. తదుపరి రేపు ఏదైతే హైదరాబాద్ నగరంలోని ఆసుపత్రులు కావచ్చు, అనాథ శరణాలయాల్లో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. తదుపరి 3వ రోజుకు సంబంధించి చూస్తే మాత్రం అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి పార్టీ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమంతో పాటుగా అటు ఆసుపత్రుల్లో, దాంతోపాటుగా అనాథ శరణాలయాల్లో అటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రజెంట్ మనం అమరజ్యోతి వద్ద ఉండం, ట్యాంక్ బండ్ వద్ద ఉన్నటువంటి అమరజ్యోతి వద్ద ఏదైతే గన్ పార్క్ నుంచి ర్యాలీగా ప్రారంభమైనటువంటి ర్యాలీ అటు ఏదైతే రవీంద్ర భారతి మీదుగా అటు ఏదైతే ట్యాంక్ బండ్కి చేరుకుంటుంది. ట్యాంక్ బండ్కి చేరుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే అమరజ్యోతి వద్ద అమరవీరులకు నివాళులు అర్పిస్తారని కూడా మనము ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, కళా బృందాలు, ప్రజలు కూడా పెద్ద ఎత్తున ట్యాంక్ బండ్ ప్రాంతానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. గన్ పార్క్ ఇప్పటికే వేలాది సంఖ్యలో ప్రజలు కూడా కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ఉద్యమకారులు కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధనకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అలుపెరగని పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి 3 రోజుల కార్యక్రమాలకు సంబంధించి అటు ప్రజల నుంచి కూడా విశేషమైనటువంటి స్పందన కనిపిస్తూ ఉంది.